ఇక్కడ పూజలు చేసే క్రమంలో ఏం చేస్తున్నారనంటే ప్లాస్టిక్ కవర్లలో పూజ సామాన్లు తీసుకొచ్చుకుంటున్నారు. మెయిన్‌గా వచ్చి పసుపు, కుంకుమ, అగరబత్తులు ఇలాంటి వాటన్నిటిని ప్లాస్టిక్ కవర్లలో తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసిన తర్వాత అవన్నిటిని ఆ గంగలోనే వదిలిపెట్టేస్తున్నారు. ఇంకొంతమంది ఇంకా మితిమీరిపోయి ఏం చేస్తున్నారు అనంటే డైపర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, అలాగే చనిపోయిన వాళ్ళ డ్రెస్సులు అవన్నీ అందులోనే కలిపేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళిందాక కలపడం వల్ల ఎంతవరకు పుణ్యం వస్తుందో తెలవదు గానీ పాపం మాత్రమైతే అంటుపెట్టుకొని పోయేటట్టే ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే గోదావరి నదికి ఆనుకొని ఉన్న పుణ్యక్షేత్రాలలో ఇలా వాటర్ అంతా పొల్యూట్ అయ్యేసరికి ఆ పొల్యూట్ అయిన వాటర్ అంతా నది ప్రవాహంలో కొట్టుకుంటూ కిందికి వస్తున్నాయి. అలా కొట్టుకొచ్చిన వాటర్ అంతా ఎక్కడ స్టోర్ అవుతున్నాయనంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద మనం ఏవైతే బ్యారేజెస్ కట్టించుకున్నామో లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆ బ్యారేజెస్ దగ్గర ఆగుతున్నాయి అనమాట. నార్మల్గా ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్టు దగ్గర ఆగగానే అక్కడ నుంచి పంప్ హౌజుల ద్వారా ఆ వాటర్ అన్నింటిని మళ్ళీ లిఫ్ట్ చేసి మనం చెరువులు, కుంటలు, అలాగే మన డ్యామ్లని నింపుకుంటున్నాం అనమాట. ఇలా నింపుకునే క్రమంలో